అరే ఏడేం చేస్తున్నావు రాడు బోనాలు జరుగుతుంటే ఏమైందిరా? ఏం కాలేరా. అరే ఎందుకు ఏడుస్తున్నావురా? ఏడేడుస్తున్నారా? సరేరా ఫీలాకు నేను వాళ్ళు అనలేదు. ఫీల్ అయితే నేను పట్టరా. రెండు మంచిగా ఇంతకు సారీ మామ. అయినా ఎందుకు బాధపడుతున్నావు చెప్పరా. అది కాదురా. ఏమైందిరా చెప్పు. సరే నువ్వు ముందు లేవు. రే మరి ఏందిరా నీ బాధ చెప్పురా. నా బాధ ఏం లేదురా. ఏందో చెప్పురా. నీకెందుకయ్యా అవన్నీ? అంటే సరేలే చెప్తా కానీ అప్పట్లో బోనాలు ఈరోజు మన దగ్గర బోనాలు కదా. అయితే కొద్ది రోజు గడపేసా ఏంది రామలా? అరే నేను చెప్పనే వారాను. ఓకే చెప్పురా నువ్వేందో. కాదురా అప్పట్లో బోనాల పండుగ ఏమన్నా సూపర్ జరిగేదిరా. ఏమన్నా లేదా? అవురా అప్పట్లో మస్తు జరుగుతుండేరా బోనాల పండుగలు. ఇప్పుడేం బోనాలు అసలు మొత్తం తిప్పి కొడితే 10 బోనాలు కూడా లేవురా ఊళ్ళో. అప్పుడు అందరు కలిసిమెలిసి చేస్తుంటారు. అందరూ వస్తారు ఫ్యామిలీస్ మంచిగా చేస్తారు. అమ్మాయిలు కూడా బాగుంటారు అప్పట్లో. ఇప్పుడేమో అమ్మాయిలు లేరు, ఎవరు లేరు. అమ్మాయిలు కూడా వస్తలేరు రా నాయన. ఎవరు హాస్టల్లో ఉంటారు. హాస్టల్లో అందరు తీసుకుపోయి హాస్టల్లో దొప్పుతున్నట్టు. ఇవి కూడా కలర్ఫుల్ అసలే కనిపిస్తలేరు ఊళ్ళో కలర్ఫుల్గా. అయినా ఇప్పుడు మొబైల్ వచ్చేసింది అంతా జనాలు మొత్తము ఫోన్కి కనెక్ట్ అయిపోయారు. సోషల్ మీడియా ఎక్కువ వర్కౌట్ చేస్తుంది. సోషల్ మీడియా అనేది మొత్తం ప్రభావితం చేస్తుంది జనాలను. మొత్తం ఇట్లా లాక్కుంటుంది జనాల మధ్యలో. జనాల మధ్యలో బాగా సంబంధం బాగా జడగొడుతుంది. అవునరా అసలు ఇప్పుడు పండుగలు అంటే తెలుస్తలేవు, కొనాలంటే తెలుస్తలేవు. అసలు జనాలకు ఫోన్ ఉంటే చాలరా, వేరే ఏం లేదు. సిచ్యువేషన్. అరే మనల్ని ఆడు వెయిట్ చేస్తుర్రా ఫోన్ ద్వారా. నేను దానిలో వాళ్ళనే తెలియదు ఇక్కడ. అరే శివ కరండా. ఏమైందా రమ్మను చెప్పు. దీని అప్పటి నుంచి బొనాలకు రమ్మన్నా వీడు వస్తలేడు. ఎందుకు ఏమైందానా? ఏడరా కొన్ని బోనాలు ఉన్నాయి. ఆడ బోనాలు పోతురాజులు ఉన్నారు. చాలా పోతురాజులు ఉన్నారా? నడు చూద్దాం పా. నడు బ్యాండ్ తెచ్చిరా? పిల్లలు కుప్ప అంటున్నా. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అరే నడరా పోదాం. నడు. అరే సరే కానీ ఇంత మాట్లాడుతుర్రా. ఆడ బోనాలు ఎన్ని వెళ్ళారా? ఉన్నాయా? నీకు ఎన్ని కావాలి? బోనాలు ఎన్ని కావాలి? 20 ఉంటాయి అన్న. అప్పట్లో 20 కాదు బాయ్, 20 బోనాలే కావచ్చు. పిల్లలు కుప్పలు ఏం టార్చర్. పోతురాజులు ఉన్నారా? ఆడుతున్నా వచ్చిర్రు. గ్రేటర్ అయ్యారు మన ఊళ్ళో. అప్పుడు ఇంకెక్కువ ఉంటారు పోతురాజులు. ఒక 10 మంది 20 మంది ఒక 5-6 మంది పోతురాజులు ఉంటారు. ఇప్పుడు ఇద్దరున్నా గానీ ఇద్దరున్నా ముగ్గురున్నా ఎవరైనా ఉండండి కానీ ఆడుతారు కదా వాళ్ళైతే. ఆడుతురేమో కానీ అప్పట్లో బాగుంటుండే బోనాలు జాతర అంటే. ఎట్లా అంటే మామూలుగా ఉండకుండే. బోనాలు అంటే బోనాలు ఏకదం అనిపిస్తుంది బోనాలు. ఇంకోటి ఏంటంటే జనాలు వచ్చి చూడన్న అవన్నీ డిసప్పాయింట్ ఎందుకు. వచ్చి చూడు ఒకసారి. జనాలు కూడా లేరాడా? వచ్చి చూడు. సరే బోనాలు జాతర అంటే కనీసం ఒక 1000 మంది ఉంటారు జనాలు. మొబైల్లో వాడి మొత్తము ఏమరా మొబైల్ అంటే కదా దూరం పోతున్నావా? అయితే దులుపుకుంటా కాదురా. మొబైల్ వచ్చిన సార్ మొత్తం సోషల్ మీడియా టీవీ చుట్టూ ఫోన్ల చుట్టూ తలిగారు. ఇంకా బోనాల కాడ ఎవరు వస్తారా? అది సిచ్యువేషన్. అందుకే బోనాల కాడికి రావాలంటేనే చిరాకు వేస్తున్నారు. మొత్తం అందరూ దూరం అయిపోయారు. ఎవరంతలాలు వానంతలు ఆడ ఫోన్ చూస్తారు, వీరంతా వీరు ఫోన్ చూస్తారు. అసలు ఈ పండుగలకు వస్తలేరు, ఏమిటికి వస్తలేరు, కలుస్తలేరు. ఫోన్ నుంచి ఎంత బెనిఫిట్ తెలుసా అన్న నీకు? గోల్కొండల బోనాలు అయితే కూడా మనం ఈడుండి చూసుకోవచ్చు. గోల్కొండ బోనాలకు కూడా జనాలు తక్కువ అవుతారు. మనమేమో ఇంతకుముందు బోనాలు అంటే ఎంత అలచల్ చేస్తుండే. గోల్కొండ బోనాలు అంటే పెద్ద లైన్గా బస్సులకు ట్రైన్లకు ఇక్కడ పడితే అక్కడ పోతుంటే ఆఖరి కోసం ఏమో ఆటోలు కట్టుకొని మరీ పోతుంది బోనాలకి. అవన్నీ కాదు కానీ ఒకసారి అయితే పోదాం. పోయి అయితే ఒకసారి చూద్దాం. నీకు మంచిగా లేకపోతే మళ్ళీ సరేనా? ఒకసారి రా నాతో పాటు రా. వచ్చి చూడు. వస్తాడు అన్నది వస్తాడు.
ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, గంట కొట్టండి, కామెంట్ పెట్టండి.